ధన్యవాదాలు అధ్యక్ష. గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు ఈ మెడికల్ కాలేజీల ప్రస్తావన తీసుకొచ్చి ప్రైవేటీకరణ అనేది ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణకి పీపీపీకి మధ్య కూడా తేడా తెలియని పరిస్థితిలో వారు ఉండడం, అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి అడగడం కూడా చాలా హాస్యాస్పదం. అసలు ఈ పీపీపీ మోడల్ ఏదో మన ఆంధ్రప్రదేశే ప్రయోగాత్మకంగా ఏదో చేస్తున్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో ఇది పీపీపీ మోడ్ కింద ఒక కాలేజ్ నడుస్తూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ పీపీపీ మోడ్ కింద నడుస్తూ ఉంది. త్రిపుర మెడికల్ కాలేజ్ త్రిపుర, కర్ణాటకలో 11 న్యూ మెడికల్ కాలేజెస్కి పీపీపీ మోడ్ కింద ప్రాసెస్ చేసి అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నారు. ఇక్కడ మన పీపీపీ మోడ్ కింద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే, గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు దాని మీద అప్పు తీసుకొచ్చి దానికి కట్టకపోవడం వల్ల మనం చేసుకున్న ఇబ్బందులు అధ్యక్ష. రాజమహేంద్రవరంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో, ఇందాకే మంత్రివర్యులు చెప్పినట్లుగా వాళ్ళ అధికారంలో ఉన్న 2 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 10 కోట్ల అధ్యక్ష. మనం ఈ 15 నెలల్లోనే మనం ఖర్చు పెట్టింది 32 కోట్లు. అంటే 32 కోట్లు మనం 15 నెలల్లో ఖర్చు పెట్టగలిగింది, వాళ్ళు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం 10 కోట్లే అధ్యక్ష. అలాగే థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చారు. థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడ G+5 కింద బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్స్ నిర్మాణం చేయని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళా కూటమి వచ్చిన తర్వాత 12 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 20 కోట్లతోటి హాస్టల్స్ అన్ని నిర్మాణం చేసుకొని ఈ రోజున అక్కడ ఉన్న విద్యార్థులకి మన వసతులు కల్పిస్తున్నాం అధ్యక్ష. థర్డ్ బ్యాచ్ స్టూడెంట్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోతే మళ్ళీ MCH బ్లాక్ మంత్రి గారు రాజమహేంద్రవరానికి విజిట్కి వస్తే దాన్ని 11 కోట్లతోటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఇదన్నీ ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేకపోయారు. కానీ అదే గవర్నమెంట్ కాలేజ్ వెనకాల R&B గెస్ట్ హౌస్ పక్కన R&B సైట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక రాజ్మహల్ తలపించే విధంగా ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవడం, ఆ పార్టీ ఆఫీస్కి వెనకాల ద్వారం నుంచి హెలిప్యాడ్కి దారి కూడా ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకో కూటమి అధికారంలో వచ్చి ఇంకొక పెద్ద షాక్ ఏంటంటే, మాకు డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కాలేజ్ ఉంది అధ్యక్ష. 23 పీజీ సీట్స్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి అనుమతి నిరాకరించింది కూటమి అధికారంలోకి వచ్చినండి. కారణం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అని, ఫ్యాకల్టీ ఇష్యూస్ అని. మళ్ళీ వెంటనే మంత్రి సత్యాదవ్ గారితో మాట్లాడి ఏంటి సమస్యను అడగడం, మళ్ళా ఢిల్లీకి మా కాలేజ్ నుంచి ఏదైతే హోమియో కాలేజ్ నుంచి రిప్రజెంటేటివ్స్ని ఢిల్లీకి పంపించడం, మా ఎంపీ గారు పర్యవేక్షించడం, మళ్ళీ అండర్టేకింగ్ ప్రభుత్వ పరంగా ఇచ్చిన తర్వాత ఆ 23 సీట్లను కాపాడుకోగలిగాం. దాంతోపాటు గుడివాడకి అన్నిటికి మించి కడపలో ఉన్న హోమియో కాలేజ్ పీజీ సీట్లను కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపాడిన విషయం గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. రాజమండ్రి GGH అధ్యక్ష డైలీ ఓపీ కూటమి అధికారం వచ్చే సమయానికి పర్ డే 500 to 600 ఉండేది. ఈ రోజున సుమారు 1800 ఉంది. కేవలం కూటమి ప్రభుత్వం పైన ప్రజలకి విశ్వాసం ఉంది. ఈ సందర్భంగా ఒకటే